శ్రీ గురుభ్యో నమ. శ్రీ వల్లభగణపతయే నమ. శ్రీమాత్రే నమ. మనకు ఇప్పటి వరకు ఆర్యాద్విశతిలో ఉన్న 212 శ్లోకములలో 141వ శ్లోకము వరకు అయ్యింది. శ్రీచక్రములో ఉన్న 9 ఆవరణలలో 7వ ఆవరణ వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు చెప్పుకోబోయే 142 నుంచి 147 వరకు గల 6 శ్లోకములలో దూర్వాస మహర్షి శ్రీచక్రములోని 8వ ఆవరణ అయిన త్రికోణము చుట్టూ ఉన్న చతురస్రాకారపు మహాపీఠము అంటే శస్త్ర సదనము గురించి, త్రికోణ చక్రము గురించి, త్రికోణ చక్రము పైన గల నాథాంతరము గురించి, ఈ నాథాంతరాళమునకు పైన ఉన్న నిత్యాంతరము గురించి, నిత్యాంతరమునకు పైన గల అంగదేవతల అంతరము గురించి చెప్పారు. ఇప్పుడు 142వ శ్లోకము. ఈ శ్లోకములో వసిని గృహమునకు అంటే 7వ ఆవరణ అయిన సర్వరోగహర చక్రము అంటే వసుకోణమునకు అంటే అష్టకోణ చక్రమునకు మీద 20 మూరల ఉన్నతమైన మహాపీఠము ఉన్నది అని, అక్కడ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క శస్త్రములు అస్త్రములు ఉన్నాయి అని చెప్పబడినది. ఈ మహాపీఠమును అస్త్రచక్రం అంటారు. దీనికి బాణాదేవి అధిదేవత. కామేశ్వరికి 5 బాణములు, కామేశ్వరునికి 5 బాణములు ఉన్నాయి. ఇద్దరికి బాణములు, అంకుశము, ఇక్షుధనుస్సు, పాశము ఇలా 4 ఆయుధములు ఉన్నాయి. ఇద్దరికీ కలిపి 8 ఆయుధములు. ఇవి మిక్కిలిగా ప్రజ్వలిస్తూ ఉంటాయి. ఈ ఆయుధములకు కోట్ల కొలది పరివార ఆయుధములు ఉన్నాయి. ఇక శస్త్రములు వేలకు వేలు ఉన్నాయి. శస్త్రములు అస్త్రములు జడములు కావు, అవి కూడా దేవతాశక్తులే. ఇవి ఆ 8 ఆయుధ మహాశక్తులను సేవిస్తూ ఉంటాయి. ఈ కామేశ్వరుల ఆయుధములు రక్తవర్ణమును కలిగి సాధకుని శిరస్సునందు ధరింపగలిగినవై వరద అభయహస్తములను కలిగి ఉండి సాధకునికి ఉపాసనా ఫలమును ప్రసాదిస్తాయి. వసుకోణమునకు పైన చతురస్రాకారపు మహాపీఠమునందు శత్రువులను దునుమాడు కామేశ్వరాస్త్రము, పాశుపతాస్త్రము, బ్రహ్మాస్త్రము మొదలైన సకల దివ్య అస్త్రముల దేవతలు, చాపము, బాణము, పాశము, అంకుశము, త్రిశూలము, శంఖము, చక్రము మొదలైన దివ్య ఆయుధముల శాలలు ఉన్నాయి. అస్త్రచక్రమునకు పైన 8వ ఆవరణ త్రికోణము ఉన్నది. దీనిని సమయేశీ చక్రము అని కూడా అంటారు. ఈ ఆవరణలోని దేవతలను అతి రహస్య యోగినులు అంటారు. వీరు త్రికోణములోని 3 కోణములలో ఉండగా త్రికోణము చుట్టూ ఉన్న చతురస్రములో అంటే వసుకోణమునకు పైన త్రికోణమునకు చుట్టూ ఉండే మహాపీఠమునందు 4 దిక్కులలోనూ 4 ప్రధాన ఆయుధ శక్తులు ఉంటాయి. అంటే త్రికోణమునకు 4 దిక్కులలో చతురస్రములో బాణము మొదలైన 4 శక్తులు ఉంటాయి. త్రికోణ చక్రములోని స్థాయిలు ఇవన్నీ. శ్రీచక్రములో ఈ చతురస్రము కనిపించదు. అంటే త్రికోణమునకు బయట చతురస్రములో 4 దిక్కులలోనూ 4 శక్తులు ఉంటాయి. పశ్చిమములో బాణశక్తి, ఉత్తరములో ధనుశక్తి, తూర్పు భాగములో పాశశక్తి, దక్షిణ భాగములో అంకుశశక్తి. సాధకునిలో ఉన్నటువంటి రాగము ద్వేషములే త్రిపురాంబా చేతిలోని ఆయుధములు. ఆయుధ శక్తులలో బాణము ఉన్నది. అది పుష్పబాణము. అది ఒక పుష్పము కాదు, 5 పుష్పబాణములు. ఇందులో అర్చింపబడు 5 పుష్పబాణములు మానవులు అనుభవగోచరముగా చేసుకొను శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడు పంచతన్మాత్రలకు అంటే పంచభూతముల ధర్మములకు ప్రతీకలు. వస్తువు యొక్క స్థూల రూపము గుణము అయితే సూక్ష్మ రూపము తన్మాత్ర అవుతుంది. స్థూలములు పుష్పబాణములు కాగా సూక్ష్మరూపములో ఉన్న బాణములు బీజరూపములో ఉంటాయి. కారణ రూపములో వాసనల రూపములో బాణములు ఉంటాయి. ఈ బాణముల పేర్లను వివిధ రకములుగా చెప్తారు. కమలము అంటే ఎర్రతామర, తెల్ల కలువ, కొంచెము ఎరుపు రంగు గల కలువ, నల్ల కలువ, మామిడి పువ్వు స్థూల రూపములోని బాణములు. ఇక శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌహ్ అను పంచప్రణవ బీజములు పరమేశ్వరికి బాణములు. ఇక్కడ అర్చింపబడే ధనుస్సు అంటే చెరకు విల్లు మనస్సునకు, బాణములు వశ్యతకు, పాశము అనురాగమునకు,
అంకుశము ద్వేషమునకును ప్రతీకలు. మరొక రకముగా చెప్పాలి అంటే ఈ చక్రములో అర్చింపబడు దేవి చేతిలో ఉన్న 5 పుష్పబాణములు మానవులు అనుభవగోచరముగా చేసుకునే శబ్ద స్పర్శ రూప రస గంధములు అనబడు పంచ తన్మాత్రలకు పంచ జ్ఞానేంద్రియములకు ప్రతీకలు. పరమేశ్వరి ఆయుధములు సాధకునిలో గల రాగద్వేషములు. చెరకు విల్లును చేతబట్టి పంచ తన్మాత్రలు అనే బాణములతో సమస్త ప్రపంచమును మోహములో ముంచి జగన్మాత నడిపిస్తూ ఉన్నది. ఎవడి మోహమే వాడికి పాశము. దానికి ప్రతివాడు బద్ధుడై ఉంటాడు. ఎవడి అహంకారమే వాడికి అంకుశముగా పనిచేసి కాలక్రమంలో వాడిని అణిచివేస్తుంది. ఇక బాణం అంటారా, ఎవడి ఇంద్రియ చాపల్యమే వాడికి బాణముగా పనిచేస్తుంది. పంచబాణములతో ప్రతి మానవుడి పంచ ఇంద్రియములు కొట్టబడి బాధపడుతూనే ఉన్నారు. ఇంద్రియ భోగములు మొదటిలో హాయిగానే ఉండి వాటి బాధ నిదానముగా తెలుస్తుంది. శబ్దము, స్పర్శ, ఆకారము, రుచి, వాసన అనే 5 విషయములకు దొరకకుండా స్వేచ్ఛగా హాయిగా ఉండే జీవి ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు. ఇప్పుడు శ్లోకము. వసినీ గృహోపరిష్టాద్వింశతి హస్తోన్నతే మహాపీఠే శమయంతు శత్రుబృందం శస్త్రాణ్యస్త్రాణి చాది దంపత్యోహో. విడతీసి చదివిన శ్లోకము. వసినీ గృహ ఉపరిష్టాత్ వింశతి హస్త ఉన్నతే మహాపీఠే శమయంతు శత్రుబృందం శస్త్రాణి అస్త్రాణి చ ఆది దంపత్యోహో. వసినీ గృహోపరిష్టాత్ ఈ భాగంలో వసినీ గృహ అంటే వసినీ గృహమునకు, ఉపరిష్టాత్ అంటే మీద, వసినీ గృహోపరిష్టాత్ అంటే వసినీ గృహమునకు మీద. వింశతి హస్తోన్నతే మహాపీఠే ఈ భాగంలో వింశతి అంటే 20, హస్త అంటే మూరల, ఉన్నతే అంటే ఉన్నతమగు, మహాపీఠే అంటే మహాపీఠమునందు ఉన్న. వింశతి హస్తోన్నతే మహాపీఠే అంటే 20 మూరల ఉన్నతమైనది అగు మహాపీఠమునందు ఉన్న. శస్త్రాణి అస్త్రాణి చ ఆది దంపత్యోహో ఈ భాగంలో ఆది దంపత్యోహో అంటే ఆది దంపతుల యొక్క. శస్త్రాణి అస్త్రాణి చ అంటే శస్త్రములు అస్త్రములును. శస్త్రాణి అస్త్రాణి చ ఆది దంపత్యోహో అంటే ఆది దంపతుల యొక్క శస్త్రములు అస్త్రములును. శమయంతు శత్రుబృందం ఈ భాగంలో శత్రుబృందం అంటే శత్రువుల సమూహమును, శమయంతు అంటే నశింపచేయుగాక. శమయంతు శత్రుబృందం అంటే శత్రువుల సమూహమును నశింపచేయుగాక. మొత్తం శ్లోక తాత్పర్యము. వసినీ గృహమునకు మీద 20 మూరల ఉన్నతమైనది అగు మహాపీఠమునందు ఉన్న ఆది దంపతుల యొక్క శస్త్రములు అస్త్రములను శత్రువుల సమూహమును నశింపచేయుగాక. ఇప్పుడు 143వ శ్లోకము. ఈ శ్లోకములో ఆయుధముల గృహమునకు మీద ఇంద్రనీల మణులచే రచింపబడిన చక్రమునందు కామేశ్వరి మొదలగు దేవతలు ఉన్నారు అని చెప్పబడినది. ఇక ఇప్పుడు శ్రీచక్రములోని త్రికోణము గురించి. అష్టమ ఆవరణ అంటే 8వ ఆవరణ అయినటువంటి 3 కోణములతో వెలిగే త్రికోణ చక్రమునే సర్వసిద్ధిప్రద చక్రము అంటారు. ఇది శ్రీచక్రము క్రింది భాగము నుండి అంటే త్రైలోక్య మోహన చక్రము నుండి చూస్తే 8వ ఆవరణ, పైనుండి అంటే బిందువు దగ్గర నుండి చూస్తే బిందువు మొదటి ఆవరణ కాగా ఈ త్రికోణ చక్రము 2వ ఆవరణ. దీనిని సమయేశీ చక్రము అని కూడా అంటారు. ఈ సర్వసిద్ధి ప్రదాయక చక్రము 3 కోణములను కలిగి సనక సనందనుడు మొదలైన యోగిజనులకు హృదయరంజకమై ఉంటుంది. మానవ దేహపరముగా మస్తకమే అంటే మాడు ప్రాంతమే త్రికోణ చక్రము. శ్రీచక్ర న్యాసములో సీమంతం త్రికోణం అని న్యాసం చెప్తారు. అంటే మాడు ప్రాంతములోని పాపిటలో త్రికోణం. ప్రకృతిలోని సర్వశక్తులకు మూలములు అయిన 3 శక్తులు ఇక్కడ వెలసి ఉన్నారు. మరొక రకముగా చెప్పాలి అంటే జగన్మాతకు 3 రూపములు ఉన్నాయి. అమ్మ స్థూల రూపము శ్రీయంత్రము కాగా సూక్ష్మ రూపము పంచదశి మంత్రము, పరారూపము చిచ్చక్తి. త్రికోణములోని 3 కోణములు ఇవియే. గుణములు అయినటువంటి సత్వగుణము, రజోగుణము, తమోగుణము, 3 స్థితులు అయినటువంటి జాగ్రత్త స్థితి,
స్వప్నస్థితి, సుషుప్తి స్థితి, ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు అనబడే 3 శక్తులు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని అనబడే 3 తత్వములు, 3 కూటములు అయిన వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటములు, మూలబంధము, ఉడ్డియాణ బంధము, జాలంధర బంధములు అనబడే 3 బంధములు, సృష్టి స్థితి లయలు అనబడు 3 క్రియలు, 3 ముఖ్య దేవతలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సరస్వతి, లక్ష్మీ, పార్వతులు అనబడే వారి శక్తులు, 3 లోకములు అయినటువంటి భూలోక, భువర్లోక, సువర్లోకములు, ఉదయ, మధ్యాహ్న, సాయంత్రములు మరియు పగలు, రాత్రి, సంధ్యలు, బ్రహ్మోపాసన యందు గల గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే 3 శక్తులు, సత్, చిత్, ఆనందములు. ఇవి అన్నీ త్రికోణమునందు గల 3 కోణములతో సూచింపబడతాయి. ఈ సమయేశీ చక్రములో కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అనబడే 3 శక్తులు ఉంటారు. ఈ 3 శక్తులతో కలిసి లలితా పరమేశ్వరి 4వ శక్తిగా బిందువునందు ఉంటుంది. శ్రీచక్రమునందు త్రికోణము, అగ్రకోణమునందు మహాకామేశ్వరి ఉంటుంది. అగ్రకోణమునందు కామగిరి ఆలయమునందు అగ్నిమయము అయిన పీఠము పైన వాగ్భవ స్వరూపిణియును, కాది విద్యామయ పరబ్రహ్మాత్మక శక్తియును అయిన కామేశ్వరీదేవి పాశమును, అంకుశమును, అమృత కలశమును, కపాలమును, వరద అభయముద్రలను తన 6 చేతులలో ధరించి ఆభరణములలోని మణుల కాంతులు దిక్కులందు పరచుకొనుచుండగా దివ్యములైన వస్త్రములను, గంధములను, పుష్పహారములను ధరించి చతురంగ సేనా పరివారములను కలిగి ఉండి ఇచ్ఛాశక్తి సమేత అయి కొలువు తీరి ఉంటుంది. శ్రీ లలితా సహస్రనామములలో సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అనే నామము ఉన్నది కదా. ఆ నామములో చెప్పబడిన సంపత్కరియే మహాకామేశ్వరి. సంపత్కరీ దేవి అమ్మ అంకుశాయుధము నుండి కలిగినది. ఈమె గజమును అధిరోహించి గజసేన పరివృతమై పరమేశ్వరిని సేవించుచున్నది. సుఖ సంపత్తులతో కూడిన చిత్తవృత్తి సంపత్కరి. ఈ మహాత్రికోణమునందరి వాయవ్య దిశ కోణమందు మహావజ్రేశ్వరి ఉంటుంది. త్రికోణమునందలి వాయవ్య కోణమునందు హాది విద్యారూపిణిగా సూర్యమండలమయము అయిన జాలంధర పీఠమున షష్ఠీశనాథాదులతో కూడి అంతర్దశార, బహిర్దశార చక్రములకు, చతుర్దశార చక్రమునకు కారణమై విద్యాస్వరూపిణియు, తత్వస్వరూపిణియు, జ్ఞానశక్తి స్వరూపిణియు అయి కామరాజాత్మక కామకళా స్వరూపిణియు అయి బ్రహ్మాండ కోటులను పుట్టించుటకు, పెంచుటకు సమర్థతను కలిగి ఉండి సమస్త పరివారముతో విష్ణురూప శక్తి అయి ఉండి పుష్పములను, మాలికలను, చందనమును, వస్త్రభూషణములను ధరించి లేత పగడపు తీగలను పోలిన 6 చేతులలో చాపమును, బాణములను, పాశమును, అంకుశమును, పుస్తకమును, జపమాలికను ధరించి వజ్రమణి తుల్యమగు దేహకాంతి గల వజ్రేశ్వరి వసించి ఉంటుంది. లలితా సహస్రనామములలో అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృత అనే నామము ఉన్నది కదా. ఆ నామములో చెప్పబడిన అశ్వారూఢాదేవియే ఈ త్రికోణమునందలి మహావజ్రేశ్వరి. ఈ అశ్వారూఢాదేవి కోట్ల కోట్ల సంఖ్యగల అశ్వసైన్యమునకు అధిదేవత. ఈ దేవత అమ్మ యొక్క పాశము అనే ఆయుధము నుండి కలిగినది. అపరాజిత అను అశ్వమును అధిరోహించి ఉంటుంది. ఈ అశ్వములు వాయువు కన్నా వేగవంతమైనవి. మానవ దేహ పరముగా ఇంద్రియములే అశ్వములు. ఇంద్రియములకు ద్వారమైన మనస్సు పోవు అనంత పోకడలే కోటాను కోట్ల అశ్వములు. ఇక శ్రీచక్రములోని నైరుతి కోణమునందు భగమాలిని దేవి ఉంటుంది. నైరుతి కోణమందు సాది విద్యా స్వరూపమై చంద్రమండలమయమైన పూర్ణగిరి పీఠమున ఉడ్డీశానందనాథుడు మొదలగు వారితో కూడి ఉండి చతురస్ర, షోడశ, అష్టారద్వయ చక్రములకు అధికారిణీయును, శివతత్వ సంహార కృత్య క్రియాశక్తి శక్తిబీజ స్వరూపము కలదియును, పరాపర స్వరూపమైనదియును, రుద్రాత్మక శక్తియును, చంద్ర సమాన శరీరఛాయ కలదియును అయిన భగమాలినీదేవి తన 6 చేతులయందు విల్లును, బాణములను, పాశమును, అంకుశమును, పుస్తకమును, అభయముద్రను ధరించి రత్నభూషణములను, వస్త్రములను, గంధమును, మాలలను ధరించి పరివారములు కొలుస్తూ ఉండగా వసిస్తూ ఉంటుంది.
లలితా సహస్రనామములలో కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అనే నామము ఉన్నది కదా. కిరిచక్రము అంటే వారాహి యంత్రము. వరాహ రూపములో నిర్మింపబడి కానీ లేదా వరాహములచే లాగబడుచున్నది కానీ అగుట వలన దీనిని కిరిచక్రము అంటారు. ఆ రథమును అధిరోహించి వారాహీదేవి పరమేశ్వరి ఎడమ భాగమున ముందుగా నడుస్తూ ఉంటుంది. పరమేశ్వరికి పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిణి, శివ, వార్తాళి, మహాసేనాని, ఆజ్ఞాచక్రేశ్వరి, అళిందిని అనే 12 మంది సేనానులు ఉన్నారు. వారిలో వారాహిదేవి ముఖ్యురాలు. శ్రీచక్రములోని వసుకోణ చక్రము కిరిచక్రము కాగా త్రికోణములో నైరుతి కోణములో ఉండే భగమాలిని వారాహి. సాధకునిలో ఇంద్రియములు అనబడు సైన్య సమూహములను నడిపి అదుపులో ఉంచే మనస్సే ఈ దేవత. ఈ వారాహీదేవి గురించి, ఆమె మంత్రయంత్రముల గురించి ఆర్యద్విశతిలో 61 నుంచి 69 వరకు గల శ్లోకములలో చెప్పబడినది. ఈ శ్లోకములకు సంబంధించిన 2 వీడియోలు మన ఛానల్లో గమనించగలరు. మొత్తము త్రికోణమును గేయ చక్రము అంటారు. లలితా సహస్రనామములలో గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత అనే నామము ఉన్నది కదా. ఈ గేయచక్రము అనే 7 పర్వములు గల రథమును లేదా యంత్రమును అధిరోహించి మంత్రిని శ్యామలాదేవి ఉంటుంది. ఈ రథమును అధిరోహించి శ్యామలాదేవి పరమేశ్వరి యొక్క కుడి ప్రక్కన ఎల్లవేళలా నడుచుచుండును. ఈ రాజశ్యామల గురించి, ఆమె మంత్రయంత్రములను గురించిన విశేషములు ఆర్యద్విశతి 28 నుంచి 38 వరకు గల శ్లోకములలో వివరింపబడినవి. 28వ శ్లోకము ఒక వీడియోలోను, 29 నుంచి 35 వరకు గల శ్లోకములు మరొక వీడియోలోను వివరింపబడినాయి, గమనింపగలరు. శ్రీచక్రమునందలి మహాత్రికోణ చక్రము గేయ చక్రము. ఈ త్రికోణ చక్రమునకు అధిష్టాత్రి అంటే చక్రేశ్వరి అయిన త్రిపురాదేవియే మంత్రిణీదేవి అయిన రాజశ్యామల. ఆత్మాభిముఖమైన సాధకుని బుద్ధియే మంత్రిణి. త్రికోణములో ఉన్న 3 దేవతలు సాధకుని మనస్సులోని అవ్యక్త మహత్తత్వ అహంకారములకు ప్రతీకలు. లలితా సహస్రం వీరిని కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత, వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత, భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అన్న నామములలో కీర్తిస్తుంది. అవ్యక్తము, మహత్తు, అహంకారము అనే వాటిని 3 భుజములుగా కలిగిన ఈ త్రికోణమే సర్వసిద్ధిప్రద చక్రము. దసరాలలో ఆయుధ పూజ చేస్తాము కదా. ఆ దసరా సమయంలో అంతరిక సాధన చేసి అమ్మవారి ఆయుధములు అయిన ఈ 3 శక్తుల అనుగ్రహమును పొందవలెను. కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అనబడే 3 శక్తులు ఈ త్రికోణ చక్రమునకు అధిదేవతలు. ఈ సర్వసిద్ధిప్రద చక్రము అమితమైన శక్తితో ఉజ్వలముగా వెలుగుతూ ఉంటుంది. దీనిని బ్రహ్మయోని అంటారు. సమస్తమైన లోకములకు, బ్రహ్మాండములకు, నక్షత్రములకు జన్మను ఇచ్చే మూలస్థానము ఇది. ఈ 3 శక్తుల కరుణ కోసమే ప్రపంచం మొత్తము అల్లకల్లోలం అవుతున్నది. ఈ 3 శక్తుల సంపూర్ణ అనుగ్రహమును పొందేవారు అరుదు. కామేశ్వరీదేవి అవ్యక్తమునకు, వజ్రేశ్వరీదేవి మహత్తత్వమునకు, భగమాలినీదేవి అహంకారమునకు ప్రతీకలు. వీరినే శక్తి స్వరూపములు అయినటువంటి పార్వతీ, లక్ష్మి, సరస్వతులుగా చెప్తారు. ఈ త్రికోణములో ఉన్న శక్తులు ప్రళయకాలాగ్నిలాగా ప్రకాశిస్తూ అతి రహస్య యోగినులుగా పిలువబడుతున్నారు. ఈ శక్తులు బిందువులో ఉన్న పరమేశ్వరి యొక్క రూపములు. మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని శక్తులు కామగిరి, పూర్ణగిరి, జాలంధర పీఠములకు అధిపతులు. ఇక్కడ 8వ ఆవరణ అయిన త్రికోణ చక్రము యొక్క మధ్యన ఉండే 9వ ఆవరణ అయిన బిందువు గురించి కొంత చెప్పుకుందాము. మధ్య బిందువును సర్వానందమయ చక్రము అంటారు. ఈ ప్రథమ బిందువే ఓడియాణ పీఠము. అక్కడ విహరించు ఆదిద్వంద్వము కామేశ్వరి, కామేశ్వరులు. బిందువులో ఉండే మహాత్రిపుర సుందరి ఓడియాణ పీఠ అధిదేవత. సృష్టికి మొదటగా చిదగ్ని అనబడే సత్ అనే పదార్థము ఉంటుంది. ఈ బ్రహ్మ పదార్థమైన చిదగ్నికి స్థానము శ్రీచక్రములోని బిందువు. ఇది మహాబిందువు. బిందువు శివలింగం అయితే త్రికోణము పానవట్టము. నిర్గుణ బ్రహ్మము అంటే గుణములు ఆకారము లేనటువంటి బ్రహ్మము. ఇక్కడ బ్రహ్మము అంటే పరమాత్మ. ఆ పరమాత్మ సగుణుడై బిందువునందు మాయాశబలిత బ్రహ్మముగా ఉంటాడు. సృష్టిని చేసే ఈశ్వర శక్తియే మాయ. ఆ శక్తితో ఉన్న ఈశ్వరుడు బిందువు. అంటే బిందువు అంటే శివశక్తి ఐక్య రూపమైన లలితాంబిక.
ముందు వచ్చిన బిందువు వికసించి ఇచ్ఛా జ్ఞాన క్రియారూపములైన 3 బిందువులతో త్రికోణము ఏర్పడుతుంది. బిందువు యొక్క శక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల ద్వారా ప్రపంచ రూపముగా పరిణమిస్తుంది. శ్రీచక్రము అంటే బిందువు, త్రికోణముల విస్తారమే. ఈ బిందువునకు తాను అనేకముగా అగుదును అనే సంకల్పము సృష్టికి మూల కారణము. అంటే బిందువు మహాకారణ రూపము. మహాబిందువే విజ్ఞాన శాస్త్రవేత్తలు నమ్ముతున్న బ్లాక్ హోల్ విత్ ఇన్ఫినిట్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇక్కడ పెద్ద ధ్వని లేదా నాదముతో విస్ఫోటనం జరిగి సృష్టి ఏర్పడుతుంది. ఉపనిషత్తులలో ఈ నాదమును ఓంకారముగా చెప్పారు. అందువలన త్రికోణ చక్రం యొక్క ప్రకృతి అంటే స్వభావము నాదము అని చెప్పారు. ఇక్కడ ఉన్న ఆదిద్వంద్వము సృష్టి మొదటిన విలాసార్థముగా సత్వ రజో తమోగుణ భేదములను అనుసరించి 3 ద్వంద్వములుగా త్రికోణము యొక్క బిందువుల యందు ప్రకాశించుచున్నది. ఇప్పుడు శ్లోకము. శస్త్ర సదనోపరిష్టాద్వలయే వలవైరి రత్న సంఖచితే కామేశ్వరీ ప్రధానాః కలయే దేవీః సమస్త జనవంద్యాః. విడతీసి చదివిన శ్లోకము. శస్త్రసదన ఉపరిష్టాత్ వలయే వలవైరి రత్న సంఖచితే కామేశ్వరీ ప్రధానాః కలయే దేవీః సమస్త జనవంద్యాః. శస్త్రసదన ఉపరిష్టాత్ వలయే ఈ భాగంలో శస్త్రసదన అంటే శస్త్రముల గృహమునకు, ఉపరిష్టాత్ అంటే మీద, వలయే అంటే వలయమునందు. శస్త్రసదన ఉపరిష్టాత్ వలయే అంటే శస్త్రముల గృహమునకు మీద వలయమునందు. వలవైరి రత్న సంఖచితే ఈ భాగంలో వలవైరి అంటే ఇంద్రుడు కాబట్టి వలవైరి రత్న అంటే ఇంద్రనీలమణులచే, సంఖచితే అంటే రచింపబడిన అంటే తయారు చేయబడిన, వలవైరి రత్న సంఖచితే అంటే ఇంద్రనీలమణులచే రచింపబడిన. సమస్త జన వంద్యాః ఈ భాగంలో సమస్త జన అంటే సకల జనులచే, వంద్యాః అంటే వినుతింపబడుచున్న. సమస్త జన వంద్యాః అంటే సకల జనులచే వినుతింపబడుచున్న. కామేశ్వరి ప్రధానాః కలయే దేవీః ఈ భాగంలో కామేశ్వరి ప్రధానాః అంటే కామేశ్వరి ప్రధానముగా గల, దేవీః అంటే దేవతలను, కలయే అంటే ధ్యానించుచున్నాను. కామేశ్వరి ప్రధానాః కలయే దేవీః అంటే కామేశ్వరి ప్రధానముగా గల దేవతలను ధ్యానించుచున్నాను. మొత్తం శ్లోక తాత్పర్యము. శస్త్రముల గృహమునకు మీద వలయమునందు సకల జనులచే వినుతింపబడుచున్న కామేశ్వరి ప్రధానముగా గల దేవతలను ధ్యానించుచున్నాను. ఇప్పుడు 144వ శ్లోకము. ఈ శ్లోకములో ఈ చక్రము సర్వసిద్ధిప్రద చక్రము అని, ఇది చతుర్విధ పురుషార్థములను ఇస్తుంది అని, ఇక్కడి యోగినులను అతిరహస్య యోగినులు అంటారు అని, వారి అధిష్టాత్రి త్రిపురాంబ అని చెప్పబడినది. ఇక్కడ దేవతలను అతిరహస్య యోగినులు అని అంటారు. వీరికి దొరసాని చక్రేశ్వరి త్రిపురాంబ. ఇక్కడ అమ్మ త్రిపురాంబగా వెలుగుతూ ఉంటుంది. ఈమె సర్వాభరణ భూషితగా అగ్రభాగమునందు ఉండు సింహాసనమును అధిష్ఠించి త్రిపుర సుందరి ధ్యాన తత్పరయై ఉంటుంది. ఆమె చేతులలో పాశము, అంకుశము, ధనుర్బాణములు ఉజ్వలముగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ త్రికోణ చక్రమైన సర్వసిద్ధిప్రద చక్రమునకు సంబంధించిన ముద్ర సర్వబీజ ముద్ర. ఈ ముద్ర అనేక అద్భుతాలను సాధిస్తుంది. రసము అద్భుత రసము. సృష్టి ఒక అద్భుతము అనుకుంటే ఆ సృష్టి క్రమములో సాధకుడు అమ్మ చేత సృష్టింపబడ్డాడు. సంహార క్రమములో సాధకుని సాధన ఈ ఆవరణలో సిద్ధిని పొందడమే అద్భుతం. అందువలననే ఇక్కడ అద్భుత రసం చెప్పబడినది. ఇక్కడి దాకా రావడం అంటే సర్వానందమయ స్థితికి అంటే బిందువుకు దగ్గరలో ఉండడమే. అది అద్భుతమే కదా. ఇప్పుడు శ్లోకము. చక్రేత్ర సర్వసిద్ధిప్రదనామని సర్వవర్గ ఫలదాత్రి త్రిపురాంబావతు సంతత మతిపూర్వ రహస్య యోగిని సేవ్య. విడతీసి చదివిన శ్లోకము. చక్రే అత్ర సర్వసిద్ధిప్రదనామని సర్వవర్గ ఫలదాత్రి త్రిపురాంబా అవతు సంతతం అతిపూర్వ రహస్య యోగిని సేవ్య. చక్రే అత్ర సర్వసిద్ధిప్రదనామని ఈ భాగంలో అత్ర అంటే
ఇక్కడ సర్వసిద్ధిప్రదనామని అంటే సర్వసిద్ధిప్రదము అను పేరు కలిగిన, చక్రే అంటే చక్రమునందు, సర్వవర్గ ఫలదాత్రి అంటే అన్ని వర్గముల ఫలములను ఇచ్చునట్టి, అంటే చతుర్విధ పురుషార్థములను అంటే ధర్మ అర్థ కామ మోక్షములను ఇచ్చునట్టి, అతిపూర్వ రహస్య యోగిని సేవ్య. ఈ భాగంలో అతిపూర్వ రహస్య యోగిని అంటే అతి అను శబ్దమును మొదట గల రహస్య యోగినులచే అంటే అతి రహస్య యోగినుల చేత, సేవ్య అంటే సేవింపబడునదియు అగు. అతిపూర్వ రహస్య యోగిని సేవ్య అంటే అతి రహస్య యోగినుల చేత సేవింపబడునదియు అగు. త్రిపురాంబ అవతు సంతతం. ఈ భాగంలో త్రిపురాంబ అంటే త్రిపురాంబ, సంతతం అంటే ఎల్లప్పుడూ, అవతు అంటే రక్షించుగాక. త్రిపురాంబ అవతు సంతతం అంటే త్రిపురాంబ ఎల్లప్పుడూ రక్షించుగాక. మొత్తం శ్లోక తాత్పర్యము. ఇక్కడ సర్వసిద్ధిప్రదము అను పేరు కలిగిన చక్రమునందు అన్ని వర్గముల ఫలములను ఇచ్చునట్టి, అంటే చతుర్విధ పురుషార్థములను ఇచ్చునట్టి, అతి అను శబ్దమును మొదటగల రహస్య యోగినులచే అంటే అతి రహస్య యోగినుల చేత సేవింపబడునదియు అగు త్రిపురాంబ ఎల్లప్పుడూ రక్షించుగాక. ఇప్పుడు 145వ శ్లోకము. ఈ సమయేసి చక్రము అంటే త్రికోణ చక్రమునకు పైన నాథాంతరం అనేది ఉన్నది. వీరు గురువులు. ఈ ఆవరణలన్నీ ఊహలతోనే, గీతలతో చెప్పలేదు. అమ్మవారు గురుమండల రూపిణి. వీరు ఖడ్గమాల అనబడే శుద్ధ శక్తిమాలలో మొదటిలోనే వస్తారు. కామేశ్వరుడు మిత్రేశానందనాథ, ఉడ్డీశానందనాథ, షష్ఠీశానందనాథ, చెర్యేశానందనాథ అనే నలుగురు యుగనాథులను జగత్తును రక్షణ చేయుట కోసము సృష్టించాడు. వీరు నలుగురు గురుమండలములో ప్రధానులు. వీరు వివిధ మంత్ర సంప్రదాయములను తెలిసినవారు. వీరు శ్రీ విద్యా గురువులు అనబడతారు. అమ్మవారికి సంబంధించిన సంప్రదాయములు ప్రధానముగా 12 ఉన్నాయి. వీటిలో కూడా మిశ్ర, వామ, దక్షిణ అనే భేదములతో రకరకాల సంప్రదాయములు ఉన్నాయి. ఈ నలుగురు యుగనాథులు లోకరక్షణ కోసము దివ్యులను, మానవులను, సిద్ధులను, దేవమునులను, సాలోక్య, సారూప్య, సాయుధ్య ముక్తులు పొందిన సిద్ధులను సృష్టి చేశారు. వీరు అందరూ ఆ నలుగురు గురువులను సేవిస్తారు. గురుమండలము 3 భాగములుగా ఉంటుంది. మొదటిది దివ్యౌఘ అంటే దేవతాకోటికి సంబంధించిన గురువులు, అంటే దేవౌఘ దేవతలు. వీరు 7. పరమేశ్వర, పరమేశ్వరి, మిత్రేశమయి, షష్ఠీశమయి, ఉడ్డీశమయి, చర్యానాథమయి, లోపాముద్రమయి, అగస్త్యమయి. పరమేశ్వర, పరమేశ్వరి అంటే అమ్మవారు, అయ్యవారే మొదటి గురువులు. 2 సిద్ధౌఘ అంటే మహర్షులు. సిద్ధౌఘ గురువులు కాలతాపనమయి, ధర్మాచార్యమయి, ముక్తకేశీశ్వరమయి, దీపకళానాథమయి. కాలతాపనమయి కాదు, కంకాల తాపసమయి అని, దీపకనాథమయి కాదు, దీపకళానాథమయి అని శ్రీ సామవేదన షణ్ముఖ శర్మ గారు చెప్పారు. 3వది మానవౌఘ గురువులు. వీరు విష్ణుదేవమయి, ప్రభాకర దేవమయి, తేజోదేవమయి, మనోదేవమయి, కళ్యాణదేవమయి, వాసుదేవమయి, రత్నదేవమయి, శ్రీరామానందమయి. ఈ గురుమండలమునంతా ఇక్కడ భావించుకోవాలి. ఇప్పుడు శ్లోకము. కామేశ్వరి గృహోపరివలయే వివిధ మను సంప్రదాయజ్ఞాః చత్వారో యుగనాథాః జయంతు మిత్రేశపూర్వకా గురవః. విడతీసి చదివిన శ్లోకము. కామేశ్వరి గృహ ఉపరివలయే వివిధ మను సంప్రదాయజ్ఞాః చత్వారః యుగనాథాః జయంతు మిత్రేశపూర్వకా గురవః. కామేశ్వరి గృహ ఉపరివలయే. ఈ భాగంలో కామేశ్వరి గృహ అంటే కామేశ్వరి గృహమునకు, ఉపరి అంటే మీది, వలయే అంటే వలయమునందు. కామేశ్వరి గృహ ఉపరి వలయే అంటే కామేశ్వరి గృహమునకు మీది వలయమునందు ఉండు. వివిధ మను సంప్రదాయజ్ఞాః. ఈ భాగములో వివిధ అంటే వివిధములగు, మను అంటే మంత్రముల యొక్క, సంప్రదాయజ్ఞాః అంటే సంప్రదాయములను తెలిసిన వారు అగు. వివిధ మను సంప్రదాయజ్ఞాః అంటే వివిధములగు మంత్రముల యొక్క సంప్రదాయములను తెలిసిన వారు అగు. చత్వారః యుగనాథాః. ఈ భాగంలో చత్వారః అంటే 4,
యుగనాథాః అంటే యుగనాథులు, చత్వారః యుగనాథాః అంటే నలుగురు యుగనాథులు. జయంతు మిత్రేశపూర్వక గురవః ఈ భాగంలో మిత్రేశపూర్వక అంటే మిత్రేశుడు మొదలగు, గురవః అంటే గురువులు. జయంతు అంటే సర్వోత్కృష్టముగా వర్తింతురుగాక. జయంతు మిత్రేశపూర్వక గురవః అంటే మిత్రేశుడు మొదలగు గురువులు సర్వోత్కృష్టముగా వర్తింతురుగాక. మొత్తం శ్లోక తాత్పర్యము. కామేశ్వరీ గృహమునకు మీది వలయమునందు వివిధములగు మంత్రముల యొక్క సంప్రదాయములను తెలిసిన వారు అగు నలుగురు యుగనాథులు అయిన మిత్రేశుడు మొదలగు గురువులు సర్వోత్కృష్టముగా వర్తింతురుగాక. ఇప్పుడు 146వ శ్లోకము. ఈ శ్లోకములో యుగనాథుల గృహములకు పై వలయమునందు అనేక రత్నముల చేత పొదగబడిన పీఠము ఉన్నది అని, దాని యందు తిథుల స్వరూపాలు అయిన కామేశి మొదలగు నిత్యలు ఉన్నారు అని చెప్పబడినది. శ్రీచక్రములో నాథ అంతరాళమునకు పైన నిత్యాంతరము అంటే నిత్యాంతరాళము అనేది ఉంటుంది. ఇక్కడ 15 మంది నిత్యాశక్తులు అంటే నిత్యాదేవతలు ఉంటారు. బిందువునకు త్రికోణమునకు మధ్యలో ఒక ఊహా త్రికోణమును భావించి ఈ నిత్యామండలమును పూజించాలి. తిథులు ఈ నిత్యల స్వరూపములు. పాడ్యమే తిథికి కామేశ్వరి, విదియకు భగమాలిని, తదియకు నిత్యక్లిన్న, చవితికి భేరుండ, పంచమికి వన్హివాసిని, షష్ఠికి మహావజ్రేశ్వరి, సప్తమికి శివదూతి, అష్టమికి త్వరిత, నవమికి కులసుందరి, దశమికి నిత్య, ఏకాదశికి నీలపతాక, ద్వాదశికి విజయ, త్రయోదశికి సర్వమంగళ, చతుర్దశికి జ్వాలామాలిని, పూర్ణిమ అమావాస్యలకు చిత్ర నిత్యాదేవతలు. ఈ 15 మంది లలితాదేవి యొక్క రూపమును కలిగి ఉండి మహాబల పరాక్రమములను కలిగి ఉంటారు. వీరిని తిథినిత్యలు అంటారు. వీరి వలననే కాలచక్రము తిరుగుతున్నది. వీరు 3 లోకములలో వ్యాపించి ఉండి కాలరూపిణులై ఉంటారు. కాలమును క్షీణింపచేయుటలో వీరు దిట్టలు. చిరకాలం ఉండే బ్రహ్మ మొదలైన వారందరికీ ఆయా కాలములను అనుసరించి శతాయుష్య రూపములో దేవి ఆజ్ఞతో ఉంటారు. నిరంతర ఉత్సాహముతో నిరాటంకముగా ఉంటూ అమ్మవారికి అంగరక్షకులై ఉంటారు. 16వ నిత్య మహాత్రిపుర సుందరి. ఈ నిత్య బిందువునందు ఉంటుంది. ఆకారము మొదలుకొని వరకు ఉన్న 15 అచ్చులు అంటే స్వరములు ఈ 15 మంది నిత్యాదేవతలకు నివాస భవనములు. విసర్గ అంటే బిందు చక్రము అంటే బిందువులోని షోడశీదేవికి అంటే లలితా పరాభట్టారికకు భవనము అయినది. ఈ నిత్యలు శుక్లపక్ష పాడ్యమి మొదలు పౌర్ణమి వరకు గల తిథుల రూపములోనూ, కృష్ణపక్ష పాడ్యమి మొదలు అమావాస్య వరకు గల తిథుల రూపములోనూ ఉన్నారు. పరదేవత హృదయము నుండి మార్తాండ భైరవుడు, అతని నుంచి 16 మంది దీప్తివంతమైన కామేశి మొదలగు నిత్యలు ఉద్భవించినాయి. ఈ నిత్యలు పరమేశ్వరితో సమానమైన రూపమును, లావణ్యమును, ఆకారమును, శక్తిని కలిగి ఉంటారు. వీరు శ్రీచక్రములోని సర్వానందమయము అని చెప్పబడే బిందువు చుట్టూ త్రికోణాకృతిలో ఆవరించి ఉంటారు. వీరి గురించి వశిష్ఠ సంహితలో వివరించడం జరిగింది. ఈ కామేశ్వరి మొదలైన నిత్యలు తిథుల రూపములోనూ, పంచదశి మహామంత్రములో బీజములై శక్తుల రూపములోనూ ఉన్నాయి. ఇప్పుడు 146వ శ్లోకము. నాథ భవనోపరిష్టాత్ నానారత్న చయమేదురే పీఠే కామేశాద్యా నిత్యాః కలయంతు ముదం తిథిస్వరూపిణ్యః. విడతీసి చదివిన శ్లోకము. నాథ భవన ఉపరిష్టాత్ నానారత్న చయమేదురే పీఠే కామేశీ ఆద్యా నిత్యాః కలయంతు ముదం తిథిస్వరూపిణ్యః. నాథభవన ఉపరిష్టాత్ ఈ భాగంలో నాథభవన అంటే నాథభవనములకు, ఉపరిష్టాత్ అంటే మీద, నాథభవన ఉపరిష్టాత్ అంటే నాథభవనములకు మీద. నానారత్న చెయ్యమేదురే పీఠే ఈ భాగంలో నానారత్న చెయ్య అంటే బహురత్నముల సమూహముల చేత, మేదురే అంటే దట్టముగా పొదగబడిన, పీఠే అంటే పీఠమునందు. నానారత్న చెయ్యమేదురే పీఠే అంటే
బహురత్నముల సమూహముల చేత దట్టముగా పొదగబడిన పీఠమునందు. తిథిస్వరూపిణ్యః ఈ భాగమునకు కామేసి ఆద్యా నిత్యాః ఈ భాగమును కలిపి చూస్తే తిథిస్వరూపిణ్యః అంటే తిథుల స్వరూపురాండ్రు అగు. కామేసి ఆద్యా నిత్యాః అంటే కామేసి మొదలగు నిత్యలు. తిథిస్వరూపిణ్యః కామేసి ఆద్యాః నిత్యాః అంటే తిథుల స్వరూపురాండ్రు అగు కామేసి మొదలగు నిత్యలు. కలయంతు ముదం ఈ భాగంలో ముదం అంటే సంతోషమును, కలయంతు అంటే కలుగచేయుదురుగాక. కలయంతు ముదం అంటే సంతోషమును కలుగచేయుదురుగాక. మొత్తం శ్లోక తాత్పర్యము. నాథభవనములకు మీద బహురత్నముల సమూహముల చేత దట్టముగా పొదగబడిన పీఠమునందు తిథుల స్వరూపురాండ్రు అగు కామేసి మొదలగు నిత్యలు సంతోషమును కలుగచేయుదురుగాక. ఇప్పుడు 147వ శ్లోకము. ఈ శ్లోకములో నిత్యాగృహములకు పై ప్రదేశమునందు స్వచ్ఛముగా ఉన్నటువంటి మణిగణముల చేత విరచితమైన ప్రదేశమునందు 6 అంగదేవతలు ఉంటారు అని, వారు చెలించుచున్న నయనములు కలవారు అని చెప్పబడినది. వారు మాకు క్షేమమును కలిగింపవలననే ఆకాంక్ష వ్యక్తమైనది. నిత్యాంతరాళమునకు పై భాగమున అంటే నిత్యలు ఉండే ప్రదేశమునకు పై భాగమున అంగదేవ్యంతరము అనేది ఉన్నది. ఇక్కడ 6 అంగదేవతలు ఉంటారు. వీరు హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, వర్మదేవి, నేత్రదేవి, శస్త్రదేవి అనే 6 అంగదేవతలు. వర్మదేవి అంటే కవచదేవి. వీరు నవలావణ్యముతో కూడిన దేదీప్యమానమైన శరీరములను కలిగి ఉండి ఆయుధములను ధరించి సావధానముగా ఉంటూ బిందుపీఠమునకు చుట్టూ తిరుగుతూ లలితాంబకు అంగరక్షిణులై లలితాదేవికి అత్యంత సన్నిహితముగా ఉంటారు. ఇప్పుడు శ్లోకము. నిత్యా సదనస్యోపరి నిర్మల మణినివహ విరచితే ధిష్ణ్యే కుశలం షడంగదేవ్యః కలయంత్వస్మాకముత్తరళ నేత్రాః. విడతీసి చదివిన శ్లోకము. నిత్యా సదనస్య ఉపరి నిర్మల మణినివహ విరచితే ధిష్ణ్యే కుశలం షట్ అంగదేవ్యః కలయంతు అస్మాకం ఉత్తరళ నేత్రాః. నిత్యా సదనస్య ఉపరి ఈ భాగంలో నిత్యా సదనస్య అంటే నిత్యాగృహమునకు, ఉపరి అంటే మీద. నిత్యా సదనస్య ఉపరి అంటే నిత్యాగృహమునకు మీద. నిర్మల మణి నివహ విరచితే ధిష్ణ్యే ఈ భాగంలో నిర్మల అంటే స్వచ్ఛమైన, మణి నివహ అంటే మణిగణముల చేత, విరచితే అంటే విరచింపబడిన, ధిష్ణ్యే అంటే ప్రదేశమునందు. నిర్మల మణి నివహ విరచితే ధిష్ణ్యే అంటే స్వచ్ఛమైన మణిగణముల చేత విరచితమైన ప్రదేశమునందు. షడంగదేవ్యః ఈ భాగమునకు ఉత్తరళ నేత్రాః భాగమును కలిపి చూస్తే ఉత్తరళ నేత్రాః అంటే చెలించుచుండు నయనములు అంటే నేత్రములు కల. షట్ అంగదేవ్యః అంటే అంగదేవతలు 6. ఉత్తరళ నేత్రాః షడంగదేవ్యః అంటే చెలించుచుండు నయనములు గల అంగదేవతలు 6. కుశలం ఈ భాగమునకు కలయంతు అస్మాకం ఈ భాగమును కలిపి చూస్తే అస్మాకం అంటే మాకు, కుశలం అంటే క్షేమమును, కలయంతు అంటే కలిగింతురుగాక. కుశలం అస్మాకం కలయంతు అంటే మాకు క్షేమమును కలిగింతురుగాక. మొత్తం శ్లోక తాత్పర్యము. నిత్యాగృహమునకు మీద స్వచ్ఛమైన మణిగణముల చేత విరచితమైన ప్రదేశమునందు చెలించుచుండు నయనములు గల అంగదేవతలు 6 మాకు క్షేమమును కలిగింతురుగాక. ఈ 142 నుంచి 147 వరకు గల 6 శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి. వచ్చే 6 శ్లోకములలో 9వ ఆవరణ అంటే 9వ ఆవరణ అయిన సర్వానందమయ చక్రము అయిన బిందువునందు గల పంచబ్రహ్మాకారము అయిన పర్యంకము గురించి, మాయామయమైన జవనిక అంటే తెర గురించి, ఇంద్రగోపమణి నిర్మితమైన పందిరి గురించి, ఆ పర్యంకము అంటే మంచము యొక్క బ్రహ్మ విష్ణు రుద్రేశ్వరమయములైన పాదములు అంటే కోళ్ల గురించి, సదాశివమయమైన ఫలకము గురించి, హంసతూల శయనము గురించి చెప్పబడినది. ఆ 6 శ్లోకములతో వచ్చే వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. మరి ఉంటాను. శ్రీమాత్రే నమః.